సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఇప్పుడే వినమ్మా, నీకు కావలసిన నువ్వు కోరుకున్న డబ్బు అనేది నీకు చేరుతుంది. అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలను వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక ఈరోజు బాబాగారు అందిస్తున్న మనకు సందేశం ఏంటి అంటే, బిడ్డ నువ్వు డబ్బు కోసం ఎంతగానో పాకులాడుతూ ఉన్నావు, కష్టపడి శ్రమిస్తున్నావు, కానీ నీ శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదని నా దగ్గర ప్రతిరోజు కూడా వేడుకుంటున్నావు. బాబా నేను ఎక్కువేమన్నా అడిగానా? నా కష్టానికి తగ్గ ప్రతిఫలమే కదా అడిగాను. ఆ డబ్బు నాకు ఇస్తే నాకు ఎంతో సహాయంగా ఉంటుంది, అంతేకాకుండా తృప్తిగా కూడా ఉంటుంది. కష్టపడిన దానికి ఫలితం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో బాబా. కానీ నాకు మాత్రం ఎందుకు ప్రతీదీ వెనక్కిపోతుంది, ప్రతీదీ నష్టంగానే, డబ్బు ఇచ్చిన డబ్బు కూడా రాకుండా ఎంతగానో నాకు బాధ అనేది కలుగుతుంది బాబా. నాకు అవసరాలు పెరిగి డబ్బు ఖర్చు అనేది ఎక్కువయ్యి డబ్బు చేతులు లేకుండా ఎంతో కష్టపడుతున్నాను అని చెప్పి ప్రతిరోజు నా దగ్గర వేడుకుంటున్నావు కదా తల్లి. నా దగ్గర నీ కష్టానంతా చెప్పుకుంటున్నావు, నిజమే, నువ్వు కష్టపడుతున్నావు, కానీ అందుకు తగిన ఫలితం రాలేదు. దానికి కారణం ఏంటి అనేది కూడా ఈ సాయి నీకు చెబుతాను బిడ్డ. నీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య, ఒక చిన్న సమస్య కూడా ఉంది. రాబోయే సంక్రాంతికి నా పిల్లలకి ఎలా మంచి బట్టలు తీసేయాలి, ఎలా ఖర్చులన్నీ చక్కగా పండగ జరుపుకోవాలి, దీనికంతటికి ఎంతో ఖర్చు అవుతుంది కదా బాబా. ఆ డబ్బు కూడా నా దగ్గర లేదే అని చెప్పి నా దగ్గర నువ్వు మనసులో ఎంతగానో బాధపడుతున్నావు బిడ్డ. వీటన్నిటికీ కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని రోజులు నీకు తగ్గ ఫలితం రాలేదు అని ఎదురు చూస్తున్నావు కదా. తప్పకుండా అప్పుడు రాలేదు అంటే మరెప్పుడైనా తప్పకుండా వస్తుందనే కదా. ఆ విషయం నువ్వెందుకు మర్చిపోతున్నావు చెప్పు. ఇన్ని రోజుల నీ కష్టానికి తగిన ఫలితం రాలేదు, కానీ నీ అవసరానికి మాత్రం, నీ అవసరాలు తీరేందుకు తప్పకుండా వస్తుంది బిడ్డ. కాబట్టి నువ్వు ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి భయము లేకుండా నిశ్చింతగా ఉండు. నీ పండుగ తప్పకుండా మంచిగా జరుపుకుంటావు. ఈ సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటావు. ఎందువల్లంటే ఆ సంక్రాంతి అనే పండుగ సంవత్సరంలో వచ్చే ఒక్కరోజు కదా. ఆ రోజు నీ ఇంట్లో ఇల్లాలు పిల్లలతో సంతోషంగా నీ ఇంట్లో గడపాలి, సంతోషంగా వారికి కావలసినవన్నీ తీసిచ్చి ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నావు. ఆ ఆనందాన్ని నేను ఎలా దూరం చేస్తాను చెప్పు. ఈ సాయి భక్తులైన మీ ఆనందాలు నెరవేర్చటమే కదా ఈ సాయి బాధ్యత. అలాంటిది నీ ఇంట్లో పండగ వాతావరణం తప్పక ఉంటుంది. నీ డబ్బే, నువ్వు అవసరమై కోరుకున్న డబ్బే నీకు తప్పకుండా వస్తుంది. నీ పిల్లలకు చక్కగా మంచి తిరుబండారాలు, మంచి కొత్త బట్టలు కొనిచ్చి ఆనందంగా పండుగ జరుపుకుంటావు. ఇందులో ఎలాంటి సందేహము వద్దు. ఈ క్షణం వరకు నీ చేతిలో ₹1 కూడా లేకపోవచ్చు, కానీ నీకు సంక్రాంతి లోపల ఆ డబ్బు అనేది వచ్చి సంక్రాంతి మంచిగా జరుపుకుంటావు. రేపు ఉదయం చూడు, నీ ప్రయత్నాలన్నీ ఫలించి ఏదో ఒక రూపంలో నీకు డబ్బు అందేలా చేస్తాను తల్లి. నీ పండగంతా ఆనందంగా జరుపుకుంటావు. నీ పండగలో నీ ఇంట్లో ఈ సాయి కూడా ఉంటానని మర్చిపోవద్దు. ఈ సాయిని కూడా తలుచుకో బిడ్డ. ఈ సాయిని ఎప్పుడు కూడా మీ క్షేమం, మీ ఆనందం కదా కోరుకుంటాను. అలాంటిది ఈ సాయిని కూడా నీ కుటుంబ సభ్యుని అనుకో. నా ఇంట్లో పండుగని నేను సంతోషంగా జరిపించకుండా ఉంటానా? నీకు కావలసిన అన్ని సౌకర్యాలు అవిగా నెరవేరిపోతాయి. ఇప్పుడు నువ్వు బాధపడుతున్న ఆ బాధంతా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. నువ్వు ఆనందంగా ఉంటావు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చింతగా నిద్రపో. జరిగేది ఆపగలవా చెప్పు. అలాగే జరగంది నీకు రాదు కదా. నువ్వు ఏదైతే జరగాలి అని కోరుకున్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది. అందుకైన కాలం వచ్చేసింది. ఇప్పుడు కష్టాలన్నీ నీకు దూరమయ్యే రోజులు కూడా ఉన్నాయి. కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదని నీకు చెప్పాను కదా. ఆ కష్టాలన్నీ కూడా నీకు దూరం చేస్తాను. అంతేకాకుండా నువ్వు కోరుకున్న వరాలు, నువ్వు కోరిన కోరికలు అన్నీ తప్పక నీకు నెరవేరుతాయి. నీకు అంతా శుభం కలుగుతుంది తల్లి. దిగులు పడటం మానేసి ప్రశాంతంగా ఆనందంగా నిద్రపో.
రేపు జరిగేది నువ్వే చూడు. ఆనందంగా నువ్వు నీ పండగను జరుపుకో. నీ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాను. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.